ఇవైతే మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పూల మొక్కలు. చూడండి, ద్రాక్ష అయితే గుత్తులైతే వచ్చింది, మొన్న ఒక గుత్తు వచ్చింది. అయితే పుల్లగా ఉన్నాయి. ఒక పక్షి అయితే గుడ్లకి పెట్టుకొని ఉంది ఇక్కడ. మూడు గుడ్లు అయితే ఉన్నాయి. ద్రాక్ష మొక్కలు అయితే గుడ్లు పెట్టుకొని ఉంది. పిచ్చికేమో ఇంకా అక్కడైతే ఒక ద్రాక్ష పండ్ల గుర్తుంది. అయితే పిందెలో రోజా పూల మొక్క, ద్రాక్ష పళ్ళ మొక్క, రోజా పూల మొక్కనంతా అనిచేసింది. ఇది ఒక రకం రోజా పూల మొక్క. తమలపాకు తీగలు, అది డ్రాగన్ ఫ్రూట్స్. ఎల్లో కలర్, ఇది డబుల్ కలర్ రోజా పూల మొక్క అండి. ఇంతకుముందు ఒకసారి అయితే వీడియో అయితే పెట్టాను ఈ పూల మొక్కలని. అప్పుడైతే చిన్న చిన్నగా ఉన్నాయి పూల మొక్కలు. శంకు పూలు ఇవి. చిన్న వాటిలో కాయలు కూడా వచ్చేసాయి. ఈ సాసులు, ఇదైతే డెకరేషన్ పూల మొక్క అని అయితే మేము అంటాము. డిజైన్ పూలు. వీటి పూల పేరు అయితే నాకు కరెక్ట్గా తెలియదండి. ఎంత బాగున్నాయి చూడండి పూలు. ఇది కలబంద. ఈ చుట్టూ ఇవంతా లిల్లీ పూలు అండి. ఇది మనీ ప్లాంట్. ఆ కుండీలో పూల మొక్కలు అయితే ఎండిపోయాయి, కొన్ని అయితే ఉన్నాయి. బ్రహ్మకమలం పూల మొక్క అండి ఇది. అదేమో తులసమ్మ కోట, రెండు అయితే ఉన్నాయి. రెండు మొక్కలు అయితే నాటింది. ఇది కూడా బ్రహ్మకమలం పూల మొక్క అండి. మొన్న అయితే ఒక పువ్వు అయితే వచ్చింది. ఈ పూల మొక్క పేరేమో తెలీదు, కాకపోతే దీంట్లో పూలు అయితే వస్తాయి. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొనింది. చూడండి, ఇంత చిన్న చెట్టుకే పూలు వచ్చాయి, పూలతో పాటు కాయలు కూడా వచ్చాయి. ఇది పైనాపిల్ మొక్కలాగా ఉందండి. ఇది కూడా మనీ ప్లాంట్. ఇదేమో తెలియదు నాకు. ఇది స్నేక్ ప్లాంట్. చూడండి, ఈ పువ్వు ఎంత బాగుందో. డబుల్ కలర్ అయితే ఉంది, వైట్ పింక్ రెండు మిక్స్ అయ్యి అయితే ఉంది. నేనైతే వర్షం అయితే పడిందంటే అయినా చూడండి తేమలేనట్లే ఉన్నాయి, మొక్కలన్నీ వాడిపోయినట్లు అయితే ఉన్నాయి. ఇవి డెకరేషన్ పూలేనండి. ఈ పూల మొక్కలు అయితే నాకు తెలియదు. ఇదైతే కలువ పువ్వు మొక్క. ఇంతవరకు పువ్వు కూడా, కలువ పువ్వు ఒకటి కూడా రాలేదండి. ఇదైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్న మొక్క. దీన్ని మేము పన్నీర్ అని అంటాము. వాసన అయితే బాగా వస్తుంది. రోజా పూల్లోకి అయితే పెట్టుకుంటాము. కొత్తగా అయితే మందారం కొడ్డి అయితే నాటింది, దాంట్లో చిగురు అయితే వస్తుంది. దీన్ని పేపర్ పూలు అని అంటాము. వీటిలో రకరకాల పూలు అయితే వస్తాయి. ఇవి రకం పూలు, ఇంకా పూలు అయితే రాలేదండి. పూలు వేస్తే తెలుస్తుంది. ఇంతకుముందు రోజా పూలకైతే ఏదో రోగం అయితే వచ్చింది. ఈ పువ్వు అయితే బాగా ఫ్రెష్గా బాగుందండి. ఈ పూలన్నీ చూడండి, అంతా ఏదో వైరస్ లాంటిది అయితే వచ్చేసింది. మొన్న అయితే మా టమాటా తోటకు మందు కొట్టినప్పుడు అయితే వీటికి మందు అయితే కొట్టాము. అప్పటి నుంచి కొంచెం అయితే పర్వాలేదు. నేను గోరింటాకు, మన పండగ గోరింటాకు అయితే కోసుకున్నాము. మా ఇంట్లో అందరం పెట్టుకున్నామండి. గోరింటాకు అంత చిక్కింది. ఈ చుట్టూ చిన్న మొక్కలు. ఈ పూలన్నీ అంతా ఒకేసారి అయితే వస్తాయండి. చూడడానికి అయితే భలే ఉంటాయి. ఇప్పుడైతే పూలంతా తగ్గిపోయాయి. ఇవేనండి మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పూల మొక్కలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
నేను తప్పుగా ఏమైనా చెప్పింటే క్షమించండి.